Mukunda Jewelry, direct factory rates, no making charges. చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు ఎప్పుడూ ఒక సందేశం ఇస్తూ ఉంటారు. ఆయన ఇంగ్లీష్లో డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్, స్ట్రైవ్ హార్డ్ టు అచీవ్ అంటారు. అంటే కలలు కనండి, భవిష్యత్తు కోసం. కలలు కనడమే కాదు, కన్న కలలు సాకారం కావాలంటే కష్టపడండి అని యువతకి ఒక సందేశం ఇస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగగానే, అశాస్త్రీయంగా జరగగానే కంకణం కట్టుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా చేస్తామని కంకణబద్ధులై ఉన్నారు. ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నారు, అది మాటలకు పరిమితం కాలా. ఈరోజు ఆయన ఏదైతే ఆశించాడో, స్వర్ణమే మన రాష్ట్రంలో భూమి నుంచి పైకి వచ్చి స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయటానికి ఏదైతే రాయలసీమను రత్నాలసీమ అన్నారో, ఆ విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలనలో అటువంటి రాయలసీమ రత్నాలసీమ పోయి ఈ కాంగ్రెస్ పాలకుల యొక్క చేతుల్లో ఒక కరువు సీమగా మిగిలింది. అటువంటి కరువు సీమలో చంద్రబాబు నాయుడు పట్టిందే బంగారం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం సమీపంలో జొన్నగిరి గ్రామంలో ఒక గోల్డ్ మైన్, బంగారు గని. మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు సోషల్లో మేమేం చదువుకున్నామంటే, భారతదేశంలో బంగారు గని అంటే కోలార్లోనే కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని చదువుకున్నాం. దాదాపు కోలార్లో ఉండే గోల్డ్ ఫీల్డ్లో ఉండే బంగారం అంతా అయిపోయింది, మొత్తం తవ్వేశారు. తర్వాత ఇప్పుడు మనం ఎక్కడా ఎత్తుకుతున్న తరుణంలో ఈ తుగ్గలి సమీపంలో జొన్నగిరి అనే గ్రామంలో బంగారు గని వెలికి వచ్చింది. బంగారు గని నుంచి చంద్రబాబు నాయుడు చకచక అడుగులు వేసి 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే బంగారం భూమి నుంచి బయటకు వచ్చింది. బంగారాన్ని శుద్ధి చేసే కర్మాగారం మొదటి యూనిట్ ప్రారంభమైపోయింది, పూర్తయిపోయింది. ఆయన జూన్ 2026లో 24వ తారీఖున జూన్ 24న జొన్నగిరి వెళ్ళి ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన ఆ బంగారు కోలార్ దాన్ని తలదన్నేలా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ని, ఆ మొదటి యూనిట్ని ప్రారంభించడమే కాదు, 2వ యూనిట్ నిర్మాణానికి కూడా ఆయన శిలాఫలకం, భూమి పూజ చేయటం జరిగింది. ఇదంతా కలిసి వచ్చిన అదృష్టం అంటారు. వెదకబోయిన తీగ చందాన బంగారం ఏమిటి, మన రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బంగారం, పట్టిందే బంగారం అనే విధంగా ఇవాళ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ తయారైంది. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు నమ్మలేని నిజమైంది. ప్రభుత్వం 1500 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ నీరు లేదు. హంద్రీ నీవా సుజల సవంత్రి ప్రాజెక్టు నుంచి పొడుగాటి పైప్ లైన్ నిర్మించి ఈ గనికి నీటి సరఫరాను అందించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అంటేనే చెప్పింది చేస్తారు, చేసిందే చెబుతారు. ఇది ప్రైవేటు భాగస్వామితో మట్టి నుంచి బంగారాన్ని శుద్ధి చేసి బంగారు బిస్కెట్లు తయారు చేస్తున్నారు. ఆ బిస్కెట్ల పేర్లు జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ బిస్కెట్స్. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ని JGFగా మనం పరిగణించవచ్చు. దీంట్లో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్ సర్వీసెస్ ఇద్దరు సంయుక్తంగా ఇది ప్రాజెక్ట్ వ్యయం ఇప్పటి వరకు 405 కోట్లు వెచ్చించి తిరుగులేదు మాకు, సరిలేరు మాకు అనే విధంగా ముందుకు సాగుతున్నారు. అవురా
మన కర్నూలు రాయలసీమలో మొదటి సంవత్సరంలోనే 400 కేజీల బంగారం మనకు వస్తుంది, లభిస్తూ ఉంది. అది రెండో సంవత్సరం అయితే సంవత్సరానికి 900 కేజీలు. ఇక తర్వాత తిరుగులేదు. ప్రతి సంవత్సరము 2 టన్నుల బంగారం మన సొంతం. దీనివల్ల రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి, మన రాష్ట్రానికి 4% రాయల్టీ వస్తుంది. దీనివల్ల సుమారు 1000 మందికి ఉపాధి వస్తుంది. అసలు పురాణాల్లోకి వెళ్తే కృష్ణదేవరాయల ముందు జొన్నగిరి అసలు పేరు స్వర్ణగిరి అంట. ఆ స్వర్ణగిరి క్రమేణా అలా అలా జొన్నలు పండిస్తూ ఉండేవారు. వర్షపాతం మీద ఆధారపడే ప్రాంతం, అక్కడ కాలువలు లేవు, జొన్నలు పండిస్తున్నారని స్వర్ణగిరి అలా జొన్నగిరి అయింది. ఈ విధంగా ఆ ప్రాంతానికే ఒక మణిరత్నంలా వచ్చింది జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇక దాని సమీపంలో మరో గ్రామం ఉంది, పెరవలి అనే ఒక గ్రామం ఉంది. అక్కడ రైతులు దున్నుకుంటుంటే వజ్రాలు బయటకు వస్తాయి. వజ్రాలకి చాలా ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో బంగారంతో పాటు అనేకమైన వజ్రాలు, వైడూర్యాలు కూడా ఉన్నాయి. అవి వర్షాలు పడినప్పుడు వెళ్ళి ఈ ప్రాంతంలో వేరుకుంటుంటారు. వెళ్ళి మట్టిని అటు ఇటు కదిపి ఏదైనా మెరుస్తుంటే వజ్రాలని వాళ్ళు అక్కడ ఉండే రైతులు వజ్రాలు, చిన్న చిన్న వజ్రాలు వాళ్ళకు దొరుకుతుంటాయి. ఇదంతా గత ప్రభుత్వం ఒక వినాశక ప్రభుత్వం అయితే, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఏదైతే వెనుకబడిన కర్నూలు జిల్లా రాయలసీమని రతనాల సీమ చేసే విధంగా ముందుకు అడుగులు వేయటం, ఇది కలిసి వచ్చిన అదృష్టం. మంచి తలపెట్టేవాడికి మంచే జరుగుతుంది. మరి ఈ బంగారు గని ఎక్కడే ఉంది, జొన్నగిరి ఎక్కడే ఉంది? 2019 నుంచి 2024 ఉన్న పాలకులు ఏం చేశారు? విధ్వంసం, కట్టిన భవన నిర్మాణాలని ధ్వంసం చేయటం, విధ్వంస పాలన, పగ, ప్రతీకారం, కక్షలు తప్పనిచ్చి చేసింది ఏమి లేదు. కులాల మధ్య తంపులు, మతాల మధ్య తంపులు, ప్రాంతాల మధ్య విద్వేషాలు. ఇక ఒకటే పాడిందే పాట, 3 రాజధానులు 3 రాజధానులు అని పాట పాడారు. కానీ సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడికి ఒరిగిందేమీ లేదు. ఈ దెబ్బతో రాయలసీమలో ప్రతిపక్షాలకు చోటు లేకుండా పోతుంది. పేదరిక నిర్మూలనకు ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఎంతగా ఉపయోగపడుతుందంటే మనం వర్ణనాతీతమని భావించాలి. కనుక ఆ దేవుని యొక్క అనుగ్రహంతో సమీపంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాజెక్టు ఇక మనకు తిరుగులేదు. మోడీ గారికి తెలిసింది, అబ్బా జొన్నగిరి, అబ్బా ఆంధ్రప్రదేశ్, ఇంకా మనకు తిరుగులేదు. విదేశాల నుంచి బంగారు మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే సందర్భంగా మోదీ గారు ఒక సందేశం ఇచ్చారు, మనమందరం పాటించాలి. యుద్ధం జరుగుతున్న సమయంలో మనం ఎవరు బంగారం కొనద్దు. 1 సంవత్సరం పాటు బంగారం కొనకుండా ఉండమని ప్రధానమంత్రి మోదీ విజ్ఞప్తి చేశారు. మనం పాటిద్దాం. ఇప్పుడు 2 లక్షల వరకు ఎగబాకిన బంగారం 2027 మార్చి ఏప్రిల్ నాటికి ₹1,00,000 దిగే విధంగా ఉంటుంది. ఎందుకంటే జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి, మరోపక్క మనం కొనకుండా ఉండటం. ఆ బంగారం ఎందుకు కొంటారు? కొనద్దు. అదే చెప్పిన ఆయన సందేశాన్ని పాటిద్దాం. రాయలసీమ రతనాల సీమగా ఆ పేరే కాదు, నిజం కాబోతున్న తరుణం ఆసన్నమవుతుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, అలాగే బీజేపీ పార్టీలు కలిసి ఇక భూమి ఆకాశాలు ఉన్నంతకాలం పరిపాలన సాగించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా రాయలసీమ వాసులు కోరుకుంటున్నారంటే